గత 12 వారాల నుండి ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించకపోవడంపై ఆదివాసీ నాయకులు తెడ్ల రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఉద్దేశంతో పెట్టిన పథకం ఇలా సకాలంలో పేమెంట్ చెల్లించని ఎడల దాని విలువ పోతుందని గుర్తు చేశారు. పనిచేసిన సమయానికి వేతనాలు రాక ఏజెన్సీ ఉపాధి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తెడ్ల రాంబాబు, గుడెం లక్ష్మి, బాచాల బేబీ, మోడిత వెంకటేశ్వర్లు, తాటికొండ సత్యనారాయణ, గుడెం బంగారాజు, మోసల సత్యబాబు, బత్తల తాతబాబు, గాంధీ దుర్గా దేవి, సత్యావతి, తెడ్ల ముసలమ్మ సత్యబాబు, పండ సత్యవేణి, తీగల దుర్గప్రసాద్, కృష్ణాగుడెం సత్యబాబు, పూసాం లోవకుమార్, లోథమల్లి బాబు, తొంట వెంకటరమణ మరియు ఇతరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు తెడ్డ రాంబాబు. మాది రాజమండ్రి మండలం జడ్డంగి పంచాయతీ, అలాగే చైతన్యనగర్ కాలనీ నుంచి. మేము గత 2-3 నెలల నుంచి ఉపాధి హామీ కూలీలకి వేతనాలు చెల్లించలేదు అనేటువంటి విషయాల మీద అనేకసార్లు ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. మేము చూసినట్లయితే ఒక 3 వారాల క్రితం పూర్తిగా మాకు ఉపాధి డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా వర్షాల కారణంగా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. తద్వారా చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పేసి మేము పత్రికల ద్వారా, ఛానల్స్ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేదు. స్పందించగా కనీసం ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఎవరు వచ్చి చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి మేము ఆర్థికంగా నలిగిపోయి అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు ఏదైతే 12 నుంచి 14 వారాలు పెండింగ్ ఉందో ఇదంతా కూడా మీరు పూర్తి స్థాయిలో మా అందరికి కూడా వేతనాలను చెల్లించి సకాలంలో చెల్లించకపోతే కనుక ఈరోజు గ్రామ స్థాయిలో సచివాలయం అయింది, రేపు మండల స్థాయి అవుద్ది, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో పీఓ గారు, కలెక్టర్ గారు ఆఫీస్ కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అంతవరకు మీరు దయచేసి అంతవరకు మీరు ఆలోచించుకుంటాం. మా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, ఏ స్థాయిలో ఏ కూలీకి అన్యాయం జరిగినా అది అన్యాయమే. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయం మీద, అది కొత్త ప్రభుత్వం అవ్వచ్చు, పాత ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, దయచేసి ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో పని లేని టైంలో పని కల్పించాలా. ఆ ఉపాధి ద్వారా ఉన్నటువంటి ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకు ఆ ఉపాధి టైంలో ఉపాధి కల్పించినట్లయితే కనుక వాళ్ళకి మనం న్యాయం చేసినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని లేని టైంలో పని కల్పించి 100 రోజులు పని కల్పించి మాకు మంచి పథకం రూపంలో మాకు ప్రవేశపెట్టినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ పథకం నెరవేరక నీరు గారిపోయేటువంటి ప్రయత్నాలు కూడా చాలా మంది మరి కలిసి కావాలని చేస్తున్నారో అనుకోకుండా చేస్తున్నారో తెలియదు. కానీ పూర్తిగా పథకం కూడా నిర్వీర్యం అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఉపాధి హామీ కూలీల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని కూడా అర్థం చేసుకొని సకాలంలో పేమెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం, బాధ్యత ఉందని అలా మీరు తీసుకున్నప్పుడు డెఫినెట్గా మేము మండల స్థాయి, అలాగే నియోజకవర్గ స్థాయి కూడా, దీన్ని కలెక్టర్ గారు స్థాయి కూడా తీసుకెళ్లి నిరసనలు ఇంకా భారీగా చేసేటువంటి ఆలోచన మేము ఉన్నామని కూడా తెలియజేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.